100 రోజులు దగ్గరకు వచ్చేస్తుంది. ఇక ఎలక్షన్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి. లేకపోతే 100 రోజులు కాదు 1000 రోజులైన దిక్కుముక్కే ఉండదు. కర్ణాటకలో 3 వంతులు ఏమీ అమలు కాలేదు. పైన ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రం కొన్ని ప్రయోజనాలు నెరవేరుతున్నాయి తప్పించి ఏమీ జరగట్లేదు అక్కడ. ప్రజలకు ఎవరికి ఏ ప్రయోజనం లేదు. ఆ బస్సులది కూడా ఎంత గొడవ అవుతుందో తాజాగా కూడా చూస్తున్నాం కదా. అలాంటి స్థితి ఇప్పుడు 100 రోజులు అయిపోవచ్చింది కాబట్టి ఈలోపు ఎలక్షన్ ఉన్నాయి, పార్లమెంట్ ఎలక్షన్. కాబట్టి అర్జెంటుగా నిన్న రేవంత్ రెడ్డి బహిరంగ సభలో అనౌన్స్ చేసేసాడు. త్వరలోనే 4 అమలు చేసేబోతున్నాం, 1 అమలు చేసాం ఆల్రెడీ, మిగతా 3 అమలు చేసేబోతున్నాం. అందులో 200 యూనిట్ల ఫ్రీ వైట్ రేషన్ కార్డుల వాళ్ళందరికీ. పక్కన రేషన్ కార్డులే లేవంటివి, వైట్ రేషన్ కార్డుల వాళ్ళకి ఫ్రీ అంటివి. ఇంతకుముందు అందరికీ అన్నాం. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి మళ్ళీ ఇంటికి 1 మీటరే అంటున్నాం. ఇప్పుడు ఒక ఇంట్లో అద్దెకి 4 ఉంటే 4కి వైట్ రేషన్ కార్డులు ఉంటాయి. అప్పుడు 4కి ఇస్తారా? వైట్ రేషన్ కార్డుకి అన్నారు కాబట్టి. కానీ ఆ మీటర్ ఎవరి పేరు మీద ఉంటుంది? ఇంటి యజమాని పేరు మీద ఉంటుంది. అతనికి వైట్ రేషన్ కార్డు ఉండదు. ఇక్కడ అసలు లాజిక్ ఇది. ఇల్లు ఎవరైతే ఓనర్ అయి ఉంటాడో వాళ్ళ పేరు మీదనే మీటర్లు ఉంటాయి. ఆ మీటర్లకి వైట్ రేషన్ కార్డు ఉన్నోళ్ళకి అక్కడ కరెంట్ అంటే వాళ్ళకి ఎట్లా కుదురుద్ది? ఆ ఇంట్లో అద్దెకుండేవాడి పేరు మీద మీటర్ ఉండదు కదా. కాబట్టి ఇక్కడ ఒక పెద్ద లాజిక్. సగం డబ్బులు 3 వంతుల డబ్బులు మిగిలిపోతాయి. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే రైతులకు సంబంధించిన డబ్బులు ఇవన్నీ ఎప్పుడు డేట్ ఏమని చెప్పుకొచ్చారు? అంతకుముందేం డిసెంబర్ 9ని ఇస్తానన్నారు. ఏది 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ లాంటిది. డిసెంబర్ 9 అన్నారు మొదట, తర్వాత డిసెంబర్ 31 అన్నారు, ఇప్పుడు జనవరి అన్నారు, ఫిబ్రవరి అన్నారు, ఇప్పుడు మార్చి 15కి వచ్చింది. సరే డిసెంబర్ అంటే అయిపోయినాయి అనుకుందాం. ఇప్పుడు మార్చి 15కి వచ్చింది. మార్చికి వచ్చేటప్పటికి ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది. మార్చి 11 తర్వాతనే ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిందంటే పథకాలు పెట్టకూడదు. అవసరమైతే వీళ్ళే ఎవడో ఒకటి పేరు మీద పెట్టేసేస్తారు. లేదా అప్పుడు బిగిన్ చేసి ఓ 4 రోజులు ఇస్తే ప్రయోజనం ఏంటంటే కరెక్ట్గా ఎలక్షన్స్ కోసం అదిగో ఇంతకుముందు బస్సులు ఇచ్చేసాం, ఇప్పుడు 500 ఇచ్చేసాం అన్నటువంటి పాయింట్ చెప్పి ఇప్పుడు కరెంట్ ఇప్పుడు అనౌన్స్ చేశారు కాబట్టి ఇప్పుడు ఈ నెల బిల్లులు రేపటి నెలలో నుంచినా అంటే కాదు, ఆ తర్వాత నెల అప్పటికి ఎలక్షన్ కూడా అయిపోయేటటువంటి యాక్టివిటీ. వ్యూహాత్మకంగా పెట్టినట్టు తిట్టినట్టు 2 కార్యక్రమాలు చేసేటటువంటి ఎత్తుగడ నడుస్తుంది.